లక్ష్మణ గారు, మన్మోహన్ రెడ్డి గారు ఏకగ్రీవాలు వద్దు అన్న విషయం ఏ విషయం పైన అంటే, తెలుగుదేశం పార్టీ వాళ్ళు దౌర్జన్యం చేస్తే గానీ, తెలుగుదేశం పార్టీ వాళ్ళు డామినేషన్ చేసి బలవంతం చేసి కన్నా చేసుకుంటే ఆ పరిస్థితి రానికుండా చూడవలసిన బాధ్యత పార్టీకి నాయకత్వం వహిస్తున్నటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జీలకి ఉంటుందని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది తప్ప, ఆ ఊర్లో ఎవరైనా ఒక పెద్ద మనిషి కానీ, ఒక గౌరవం లేక ఏదైనా స్వచ్ఛంగా ప్రజాసేవ చేసేవాళ్ళు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళని ఏకగ్రీవంగా ఎన్నుకుంటే వద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేము. మనం డైవర్ట్ చేసి మాట్లాడే పరిస్థితి కొన్ని మీడియాలు మాట్లాడుతుంటే నేను కూడా వింటున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఊర్లో ఒక గౌరవమైనటువంటి రాజకీయాలకు సంబంధం లేనటువంటి వ్యక్తి కానీ, రాజకీయాలకు సంబంధం లేకుండా సేవ చేసే మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తులు కానీ, అలాంటి వ్యక్తులు ఉంటే అందరూ ఊరంతా కలిసి ఎన్నుకుంటామంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు పోటీ పెట్టండి, కొట్లాడుకోండి అని జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ చెప్పడు కూడా. ఆ రోజు కూడా ఎందుకు చెప్పినారంటే, రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో కరోనా మహమ్మారితో విపరీతమైనటువంటి ఇబ్బందుల్లో ఉంది రాష్ట్రం, దేశం, ప్రజలు. అలాంటి పరిస్థితుల్లో ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ఎవరైనా మంచి నాయకుడు దొరికితే ఆ మంచి నాయకుడిని మీరు ఇనామినేట్ చేసుకుంటే ఆ గ్రామానికి మంచి ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం బాగుండడానికి ఇది ఒక మంచి అవకాశం ఉంటుంది అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు తప్ప, మీరు వాళ్ళను టీడీపీ వాళ్ళను బలంగా తీసుకొచ్చి మనం ఏం చేసుకుందాం, లేక బలవంతంగా దాడులు చేస్తాం, దౌర్జన్యం చేస్తాం అనే మెసేజ్ కాదు అది. ఎవరైనా సామరస్యంగా చేసుకునేటువంటి చాలా బాగుంటుంది. అది ఇప్పటికైనా ఆ గ్రామాల్లో ఉన్నటువంటి మంచి మనుషులు ఎవరైనా రాజకీయాలకు అతీతంగా వచ్చి ఎంచుకుంటామంటే సంతోషం కదా, ఎవరు వద్దంటారు కదా. కాబట్టి ఆ విధమైనటువంటి అభిప్రాయంతో చెప్పడంతో పాటు, మనం ఇప్పుడు కడప జిల్లాలో మన జరిగినటువంటి జెడ్పీటీసీ జరిగిన పులివెందుల దోవడం, దానికి సంబంధించినటువంటి దాడులు, అక్కడ జరిగినటువంటి ఇబ్బందులు, అక్కడ పెట్టినటువంటి ఖర్చులు, అక్కడ పెట్టినటువంటి పోలీసు ఫోర్సులు, ఇవన్నిటిని చూసినారు కదా. స్వయంగా పులివెందులలో డిఎస్పీగా ఉన్నటువంటి మురళీ నాయక్ స్ట్రక్ అయ్యారు. మోహన్ రెడ్డి గారు, ఎనీ ప్రాబ్లం అక్కడ? రైట్, మోహన్ రెడ్డి గారితో మళ్ళీ మాట్లాడదాం. ఆయన అక్కడ స్ట్రక్ అయినట్టున్నారు. స్థానిక ఎన్నికల్లో లక్ష్యంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులకైతే దిశానిర్దేశం అయితే చేశారు. అయితే మోహన్ రెడ్డి గారు అంటాం ఏంటంటే, అది ఎక్కడైతే టీడీపీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ ఎవరైనా దౌర్జన్యాలు చేస్తే మాత్రమే చేయమన్నారు కానీ ఏకగ్రీవాలకి వ్యతిరేకనని చెప్పలేదని మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. మోహన్ రెడ్డి గారు కనెక్ట్ అయినట్టున్నారు. మోహన్ రెడ్డి గారు కంటిన్యూ చేయండి ప్లీజ్. అదే ఏదో ప్రాబ్లం వచ్చి నేను ఆ విధంగా చెప్పినారు తప్ప వేరే విధంగా చెప్పలేదు. రెండోది, మీరు ఇప్పుడు పులివెందుల ఎన్నిక మనం చూసినాం కదా, అక్కడ ఎన్నికల ప్రచారం పోతే ఒక గ్రంథాలయ చైర్మన్ భర్త అతని పైన మా ఎమ్మెల్సీ బీసీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడుగా పనిచేస్తున్నటువంటి మా యాదవ్ పైన అక్కడ వాళ్ళు చేసినటువంటి దాడులు, దౌర్జన్యాలు, అక్కడ జరిగినటువంటి పోలీసులు, ఆ పోలీసులు అక్కడ ఉన్నటువంటి డిఎస్పీ గారు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి క్యాంపస్ దగ్గరికి వెళ్ళి నా కొడకల్లా కాలుస్తారు ఏమనుకున్నారు అని చెప్పి వాళ్ళు డామినేషన్ చేయడం కానీ, ప్రతి గ్రామంలోకి నైట్ కి నైటే రౌడీలు వెళ్ళి ఆ రౌడీలందరినీ బెదిరించి అక్కడ ఉన్నటువంటి ఏజెంట్లు లేకుండా తప్పు 2000 మంది పోలీసులు నుండి కేవలం 10 బూతులు ఉన్నాయి. అక్కడ 10 పోలింగ్ స్టేషన్లు ఉంటే అక్కడ 2000 మంది పోలీసులతో పాటు ఒక డిఐజీ, డిఎస్పీ, ఎస్పీ మొత్తం పోలీసులందరినీ దించి రాత్రికి రాత్రి ఆ ఊర్లో ఉన్నటువంటి వ్యక్తులందరినీ మీరందరూ పారిపోవాలా, ఉన్నారంటే మీ పైన కేసులు పెడతాం, మాకు బయట ఉండి ఉన్నాయి కాబట్టి మీరు మాకు సహకరించకపోతే మీరు ఇబ్బందులు పడతారని చెప్పి దౌర్జన్యం చేసినారు. కాబట్టి ఆ దౌర్జన్యం చేసే పరిస్థితి ఇవి స్టేట్ ఎన్నికలు కదా. అదంటే ఒక నియోజకవర్గం, ఒక మండలంలో జరిగేటప్పుడు పోలీసులు వాళ్ళకి కావాల్సినటువంటి మొత్తం నిన్నంతా దించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ అవకాశం లేకుండా మీరు మీ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి లీడర్లు, మీరు క్యాడర్, ఇప్పుడు వాళ్ళకు ఇది క్యాడర్ కి 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఎన్నిక ఇది. ఈ ఎన్నికల్లో క్యాడర్ లో మన కోసం పార్టీని మనను మోసేవాళ్ళు, ఆ మోసే వాళ్ళకు మనం సపోర్ట్ గా నిలబడాల్సిన బాధ్యత ఇన్ఛార్జీలకు ఉంటుంది. ఆ ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి మీరు సీరియస్ గా తీసుకుని ఎక్కడే కానీ ఇనామినేస్ కావద్దు అంటే, ఇక్కడే కానీ మన వాళ్ళని బెదిరించి కానీ, మన వాళ్ళను లోపరుచుకొని కానీ, మన వాళ్ళని ఇబ్బందులు పెట్టి కానీ ఈ విధమైనటువంటి పరిస్థితులు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీది. మీరు అక్కడ ఫెయిల్యూర్ అయితే క్యాండిడేట్ గా మీరు ఫెయిల్ అయినట్టు, క్యాండిడేట్ గా మీరు ఫెయిల్ అయితే
మీకు టికెట్ ఇచ్చే ప్రసక్తే లేదని దమ్మున్న మగాడు లాగా జగన్మోహన్ రెడ్డి గారు 3 సంవత్సరాలు టైం ఉన్నప్పుడు మీకు టికెట్లు ఇవ్వను, మీరు ఫెయిల్ అయితే అని చెప్పినటువంటి చరిత్ర దేశంలో ఏ రాష్ట్రంలో ఏ పార్టీ నాయకుడు కూడా చెప్పి ఉండడు ఇంత ముందుగానే. కానీ ఆయన చెప్పినాడు, ఎందుకంటే ఆయనకు నమ్మకం ఉంది, ప్రజల మీద నమ్మకం ఉంది, ప్రజల్లో విశ్వాసం ఉంది, ప్రజలు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారన్న విశ్వాసంతో ఉన్నాము కాబట్టి మీరు అక్కడ ఎటువంటి పరిస్థితుల్లో డ్యామేజ్ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీది, వాళ్ళను కాపాడవలసిన బాధ్యత మీది. వాళ్ళను మీరు కాపాడితే మిమ్మల్ని రేపు వాళ్ళు కాపాడతారు. ఈ పరిస్థితుల్లో ఎటువంటి పరిస్థితుల్లో మిస్ చేయకుండా మీరు పనిచేయండి అనే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు తప్ప, లేక మనం దౌర్జన్యం చేద్దామా, మనం లేక టికెట్లు చేసుకుందామా అనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా చెప్పలే. కాబట్టి దానికి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు గతంలో చేసినటువంటి అరాచకాలు, అన్యాయాలు వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకోండి. వాళ్ళతో ఒకసారి సామరస్యంగా మోహన్ రెడ్డి గారు చెప్పండి. ఇక్కడ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏదైతే ఆ రిపోర్ట్లు కూడా మేము తెప్పించుకుంటాం, ఏదైతే ఎలా జరిగింది అనే దానికి స్వీట్ వార్నింగ్ లాగా ఇచ్చారు. ఏదైతే రిపోర్ట్లు తెచ్చుకుంటాం, ఏం జరిగింది అన్న దానికి అభద్రతా భావంతో ఉన్నారని చెప్పి ఒక వార్త బయట సోషల్ మీడియాలో వెళ్తుంది. తెలిసిపోయింది జగన్మోహన్ రెడ్డి గారికి తమ ప్రజలు తమ వైపు లేరని, కాబట్టి ఇలా రక్షణాత్మక ధోరణిలో మాట్లాడుతున్నాడని అంటున్నారు. వాస్తవం ఉందంటారా? ఇప్పుడు నాకు విమర్శించడం పెద్ద